ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 9 నెలల్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేశానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మాదాపూర్ ట్రైనిన్ హోటల్లో జరిగిన సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. సీఎల్పీలో ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సీఎల్పీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. పీసీసీ అధ్యక్షుడిగా తన ఆధ్వర్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని, అత్యధిక లోక్సభ సీట్లు గెలిచామని సీఎం అన్నారు. పార్టీ నాయకత్వం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, ఓవర్ టు యు. ప్రసన్న, సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కేటగారికల్గా పూర్తి స్థాయిలో అటు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఒక దిశ నిర్దేశించడం జరిగింది, మార్గదర్శకాన్ని నిర్దేశించడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి 9 నెలల్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వ పథకాలను పార్టీ పరంగా ఇంకా ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, క్షేత్రస్థాయిలో తీసుకొచ్చినప్పుడే అప్పుడు ప్రజల్లో నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకైతే స్పష్టమైన విధానాన్ని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వాలు గోరంత చేసి కొండంతగా చెప్పుకుంది, కానీ మనం కొండంత చేసిన కనీసం గోరంత చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఇటువంటి గ్యాప్ వస్తుందని కూడా అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకైతే ఒక రకంగా చెప్పాలంటే క్లాస్ చెప్పినట్టుగా అర్థమవుతుంది. ప్రధానంగా చూసినట్టయితే మనకు దేశవ్యాప్తంగా 2 లక్షల రైతు రుణమాఫీ దేశంలో ఏ రాష్ట్రము చేయలేదు. 18,000 కోట్ల రూపాయలను ఏకకాలంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇది పూర్తి స్థాయిలో కూడా మనము క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి, రైతుల దగ్గరికి తీసుకురావడంలో కొంత ఫెయిల్యూర్ అయ్యాము. దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలి. క్యాంప్ ఆఫీస్లో ఉంటూ ప్రజల అందుబాటులో ఉండి ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడే ప్రజలు మనపైన మరింతమైనటువంటి బాధ్యత ఉంటుందన్న విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంత అరాచకం సృష్టించిన నేపథ్యంలో, పైరవులు చేసిన నేపథ్యంలో, అదేవిధంగా అవినీతికి పాల్పడిన నేపథ్యంలో ప్రజలందరికీ వారికి తగిన బుద్ధి చెప్పారు కనుక అటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకొని ప్రజలతో మమేకమై ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు చాలా టాప్ ప్రియారిటీగా ప్రభుత్వం తీసుకోబోతుంది. అటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు అన్నిటి కూడా చాలా టాప్ ప్రియారిటీ తీసుకున్న నేపథ్యంలో పార్టీని మరింత పటిష్టపరిచే విధంగా అటు క్యాడర్లో ఉండాలి, అదేవిధంగా ప్రజల్లో ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా అటు సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొత్త పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియామకం అయిన తర్వాత పార్టీ ప్రభుత్వం కూడా ఒక 2 రైలు పట్టాల్లాగా లేకపోతే 2 జోడెద్దుల్లాగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పారు. అంతేకాకుండా ఇటు పార్టీ ప్రభుత్వం చేసే ప్రతి పథకాన్ని కూడా పార్టీ అనుమోదించుకుంటూ క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు, నాయకుల ద్వారా రైతులకు కానీ లేకపోతే సబ్బండ వర్గాలకు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నాను. ఎందుకంటే 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా అమలవుతున్న నేపథ్యంలో దానిపైన విస్తృతమైన ప్రచారం తీసుకురావాలన్నటువంటి అంశాన్ని కూడా ఉంది. చాలామంది కొంతమంది ఎమ్మెల్యేలు కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అటువంటి విధానాల్లో కనుక వాళ్ళు విడనాడకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఒక 4-5 ఎమ్మెల్యేలు మాత్రం చాలా తీవ్రంగామైనటువంటి అంశాలు చేస్తున్నారు. ఇప్పటికైనా వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ పూర్తి స్థాయిలో ప్రజలకు అనుగుణంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలు సంబంధించినటువంటి వాళ్లకు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉండాలి. సంక్షేమ పథకాలు తీసుకురావాలి. సంక్షేమ పథకాలు తీసుకురావడం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది. ప్రతి కుటుంబానికి ఒక హెల్త్ కార్డు ఇవ్వబోతున్నారు. ఆ కార్డు ద్వారానే సంక్షేమ పథకాలు కానీ ఇతర దాన్ని కూడా ఒక యూనిట్గా, ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఇక నుండి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఆ కుటుంబాలకు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం కనుక బీసీ కులగణన, అది ఎస్సీ వర్గీకరణ అంశాలు కూడా పార్టీ పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉంది. ఈ అంశం పైన కూడా ప్రజల దగ్గరికి తీసుకురావాలి. ప్రభుత్వం చేసే ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా సమన్వయంతో కొత్త పాత వాళ్ళు ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీలో చేరడం జరిగింది. కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ను పూర్తి చేసుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. ఎటువంటి భేషజాలు లేకుండా ప్రజలతో
మమేకమైన వాళ్ళ వారికి పదవులు వస్తాయి, పార్టీ పదవులు కానీ అటు నామినేట్ పదవులు వస్తాయని కూడా స్పష్టమైన విధానాన్ని ప్రకటించడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా సున్నితంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం చాలా టాప్ ప్రియారిటీ తీసుకున్నటువంటి ప్రభుత్వ పథకాలను కింది స్థాయిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సిఎల్పి సమావేశంలో చెప్పడం జరిగింది. ప్రసన్న, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సాదిక్.